రాష్ట్రంలో 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించడంతో పాటు ఉద్యోగులకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని అమరావతి జేఏసీ డిమాండ్ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా చైర్మన్ గొట్టపు శ్రీరామమూర్తి అధ్యక్షతన జరిగిన జేఏసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. పీఆర్సీ కమిషన్ నియామకంలో జాప్యం కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ డీఏ బకాయిలు, సరెండర్ లీవుల నగదును వెంటనే చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ తరహాలో 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని కోరారు. ఈహెచ్సీ హెల్త్ కార్డుల సమగ్ర అమలు, రిటైర్డ్ ఉద్యోగుల అదనపు పెన్షన్ పునరుద్ధరణ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హామీల అమలుపై కూడా డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ప్రైవేటీకరణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కార్మికుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం 13 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి సగటు ఉద్యోగి మరి ఆర్థిక లేమితో సతమతమవుతున్న సందర్భంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో రివర్స్ పీఆర్సీ వచ్చి పీఆర్సీ ఏరియర్స్ కూడా ఇప్పటికీ చెల్లించలేని పరిస్థితిలో ఉండేటప్పుడు మరి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఉద్యోగస్తుల తాలూకా న్యాయమైన కోరికలు పరిష్కరిస్తామని, అలాగే మంచి పీఆర్సీ ఇస్తామని, డిఏఆర్ఎస్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తుంటామని చెప్పి చెబుతూ వచ్చారు. అలాగే వచ్చిన తర్వాత ఆర్థికేతర సమస్యలైతే దృష్టి పెట్టి కొంతవరకు పరిష్కరిస్తున్నారు తప్ప మరి ఆర్థిక సమస్యలు అయితే చాలా వరకు ఉన్నాయి. ప్రతి సగటు ఉద్యోగి కూడా ఆర్థికంగా చాలా నష్టపోతున్న పరిస్థితులు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నాయి. దీనికి పలుమార్లు రాష్ట్ర సంఘం వెళ్ళి కలుస్తున్నప్పటికి కూడా మరి మొదటగా పిలవలేదు. పిలిచిన తర్వాత 25/10/2025న గౌరవ ముఖ్యమంత్రి వారు సంఘ నాయకులను పిలిచి మాట్లాడేటప్పుడు మరొక డిఏ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్ ఎప్పుడు వేయాలో నేను చూసుకుని వేస్తానని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అలాగే మనకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మరి వాటిని కూడా 90 రోజుల్లోగా పరిష్కరిస్తామని చెప్పి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. అది కూడా రాలేదు. ముఖ్యంగా మరి మొన్న 7వ తారీఖున ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గంలో ప్రతి జిల్లా నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నిలదీసి అడగడం, మీరు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఏ ఒక్కటి కూడా పరిష్కరించలేదు, కనుక ఉద్యమానికి వెళ్తామని చెప్పడంతో రాష్ట్ర ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో పత్రికా సమావేశాలు, అలాగే ఏపీజేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశాలు పెట్టుకుని మాకు రావాల్సినటువంటి ఏదైతే పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి అయ్యాన్ని ప్రకటించాలని, అలాగే డిఏ ఏరియర్స్, సరెండర్ లీవ్ తదితరులు కూడా ప్రకటించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు కదా ప్రభుత్వం క్వాంటమ్ పెన్షన్ తగ్గించారు, అది కూడా పెంచుతామని ప్రభుత్వం చెప్పింది కనుక అది కూడా చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి 2 సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చారు, చాలా సంతోషం. కానీ అది కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారో అలాగే 2 సంవత్సరాలు కూడా ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పి కోరటం. 2027 నాటికి పీఆర్సీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే కనీసం ఇప్పుడు 6 మాసాల దగ్గర ఉంది. మరి ఎప్పుడు పీఆర్సీ కమిషన్ వేస్తారో, ఎప్పుడు అది వాళ్ళు తిరిగి రిపోర్ట్ ఇస్తారు, మేము ఇప్పుడే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కనుక దయచేసి ఈ అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం మరి ముందుగా సంఘ నాయకులను పిలిచి వీటి మీద ఒక రోడ్ మ్యాప్ వేసుకుని చేయాలని చెప్పేసి కోరుతున్నాం.